హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఉగాది వచ్చేస్తుంది, ఎలా సర్దుకోవాలి ఏంటి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా క్లీనింగ్ చేసేసి సర్దుకోవాల్సి వస్తుంది. సో దానికోసం నేను ఒక చిన్న సజెషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో మీషో ఇప్పుడు మనకి చాలా యూజ్ అవుతుంది. సో నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను. ఈ సెట్ ఉంది కదా, ఇది 24 డబ్బాలు వస్తాయన్నమాట. ఈచ్ సెట్కి 4 డిఫరెంట్ సైజెస్ వస్తాయి. అలా 6 సెట్స్ వచ్చాయి. సో 6 4 24, ఇలా 24 బాక్సెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుంది, క్రిస్టల్ క్లియర్గా ఏమేమి పెట్టుకున్నామో మనకు దాంట్లో కనిపిస్తుంది. అండ్ ఈ పెద్ద బాక్సెస్ అయితే 12 బాక్సెస్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది 500 రూపీస్ పడింది. ఇందాక చూపించింది వచ్చి 350 అలా పడింది. సో నేను లింక్స్ పెడతాను. అప్పుడు ఆఫర్ ప్రైజెస్లో ఒక్కోసారి ప్రైస్ వేరీ అవుతుంది, ఒక 100 ఆర్ 150 వేరీ అవుతుంది అంతే. బట్ ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్ కంపేర్ చేస్తే. అండ్ మ్యాక్సిమం పప్పులు, పొళ్ళు, చక్కెర, ఉద్దిపప్పు, మినపప్పు, ఇలా ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి గ్లాస్ ఐటమ్స్ లాగా ఉన్నాయన్నమాట. అండ్ మీకు విజిబుల్లో ఉంటుంది, మీరు ఏం పెట్టుకున్నారో ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు. జస్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటే మీకు ఏం పెట్టారనేది కనిపిస్తుంది. అండ్ మీ కిచెన్కి వెంటిలేషన్ ఉంటే మాత్రం వీటికి ఎండ తగులుతూ ఉంటుంది. సో తొందరగా పురుగు పట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రశాంతంగా మనం వాడుకోవచ్చు. అండ్ మనకి అన్ని విజిబుల్లో ఉంటుంది, అది ఇంకొక మెయిన్ బెనిఫిట్. అండ్ అంతేకాకుండా ఎవరింటికి వచ్చినా అండ్ ఈజీలీ యాక్సెసిబుల్ టు కుక్ అనేలాగా ఉంది. సో నేను కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ప్లేస్ సేవింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ డబ్బాలు 2 షెల్ఫ్ల్లో పట్టేవి ఒక్క షెల్ఫ్లోనే ఈజీగా పట్టింది. అండ్ అంతేకాకుండా 12 బాక్సెస్ అన్నాను కదా, సో ఈ పెద్ద పెద్ద బాక్సెస్లో మెయిన్ రాగిపిండి, శనక్కాయలు, ఉద్దిపప్పులు, మినపప్పులు అండ్ మెయిన్ ఫ్లోర్ ఐటమ్స్ ఇలాంటివి పెట్టుకున్నాను. గోధుమ పిండి ఏవైనా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక సెట్ తీసుకుంటే మాత్రం ఇప్పుడు 2 కేజీస్ ఉంటుంది కదా, దీంట్లో 1.5 కేజీ అలా పడుతుంది. ఇంకొక బాక్స్లో ఫిల్ చేసుకొని పైన పెట్టుకోవచ్చు. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్కి వస్తే నేను కొన్ని తీసుకున్నాను. ఇది మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు నాకు, డియర్ సిస్టర్ అనేది. ఇది నేనే తీసుకున్నాను. ఈ టాయ్స్ నేనే ఆర్డర్ చేసుకున్నాను. ఈ టాయ్స్ అయితే బయట కొనుక్కున్నాను. బట్ ఈ ఉలన్ ఉంది చూసారా, ఇదైతే చాలా బాగుంది, చాలా చాలా నచ్చింది. అండ్ ఇది జస్ట్ మోటివేషన్ కోసం అనుకోవచ్చు అండ్ డెకరేషన్ ఐటమ్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయి. సో ఇవన్నీ నేను చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో తీసుకున్నాను. నేను మీకు లింక్స్ అనేవి ఖచ్చితంగా మీకు పోస్ట్ అయితే చేస్తాను. అండ్ మీకు ఎక్కడైనా ఈ లింక్ దొరకకపోతే మాత్రం ఐటమ్ కోడ్ మీరు ఈ ఐటమ్ అని చెప్పేసి జస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినారంటే ఐటమ్ కోడ్ కూడా నేను పంపిస్తాను. చూసారు కదా ఎంత డెకరేటివ్గా ఉందో, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్ విషయం ఏంటంటే మసాలా డబ్బా. సో మసాలా డబ్బా 360 డిగ్రీ యాంగిల్ మసాలా డబ్బా ఇది. సో చాలా బాగుంది. అండ్ మసాలా ఐటమ్స్ అంటే మనకి చాలా ఆవాలు, కందిపప్పు, మినపప్పు, పసుపు, ఉప్పు, ఇంకంతేకాకుండా కొంచెం కొంచెంగా ఇప్పుడు మిరప్పొడి అండ్ సోంపు, మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా ఈజీగా యాక్సెసిబుల్. అంటే ఇప్పుడు మనం పులిహోర ఇవన్నీ చేయడానికి పెట్టుకుంటాం కదా. సో ఇదైతే వెరీ కన్వీనియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ కలర్. మెయిన్ మీరు కిచెన్లో ట్రాన్స్పరెంట్గా వాడుకుంటే, ట్రాన్స్పరెంట్ కలర్ డబ్బాలు వాడుకుంటే మంచిది. ఇంకా మెయిన్ మన విషయానికి వస్తే మనకి గాజులు డబ్బా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే ఇప్పుడు మీరు ఏ గాజులు వేసుకోవాలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ దట్టు ట్రాన్స్పరెంట్ అంటే మీకు అన్ని విజిబుల్లో ఉంటాయి. మీకు ఏ డ్రెస్సెస్కి కావాలంటే ఆ డ్రెస్సెస్కి తీసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య నేను ప్రశాంతంగా రెడీ అవుతున్నాను. అండ్ ఎత్తుక్కునే ఓపిక లేదు, ఎక్కడుందో పాకులాడాల్సిన పని ఉండదు. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. అన్ని బ్యాంగిల్స్ డిఫరెంట్గా ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను. సో ప్రశాంతంగా నేను రెడీ అవ్వగలుగుతున్నాను. సో మీరు కూడా గో విత్ దిస్, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ బ్యాంగిల్ సెట్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. సో చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ చెప్తున్నాను కదా, 200, 250, 350, 500 ఈ లోపలే ఉంది. ఇంకా నా దగ్గర ఒక డబ్బా ఉంది, దాన్ని చూసి నాకు ఐడియా వచ్చి ఇంకో పేపర్ జస్ట్ ఫోల్డ్ చేసేసి ఇంకా అలా పెట్టేశాను. మళ్ళీ ఇంకోటి ఎందుకు ఆర్డర్ పెట్టుకునేది, కొన్నే ఉన్నాయి. అండ్ నాకు ట్రాన్స్పరెంట్ బాక్స్ ఉంది. సో ఇది ఇలా ఆర్గనైజ్ చేసుకో. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మంచిగా ఆర్గనైజ్ చేసుకొని ప్రశాంతంగా వాడుకోవడం అంతే. అండ్ ఇంకా నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. నాకు ఇయర్ రింగ్స్కి సంబంధించి, క్లిప్స్కి సంబంధించి అండ్ డ్రెస్సెస్కి సంబంధించి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో చాలా ఉన్నాయండి, నేను తొందరలోనే అన్నీ పోస్ట్ చేస్తాను. మెయిన్ ఉగాదికి కిచెన్ ఎలా డెకరేట్ చేసుకోవాలి అండ్ హోమ్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అండ్ పనిలో పని మన ఐటమ్స్ని కూడా ఎలా
చక్కగా అలా పెట్టుకునేస్తే ఒక్కసారిగా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ర్యాక్స్ లేకుండా ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాకుండా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకొని మళ్ళీ ఎక్కడ గుర్తు పెట్టుకొని దాన్ని రెడీ అయ్యే ఓపిక లేకుండా అలానే కొని ఉండే దాని బదులు 200 ఆర్ 300 ఎఫోర్డ్ చేసి మనం ప్రశాంతంగా కొనుక్కొని వాటిని పక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే ఒక్కసారి ఆర్గనైజ్ చేసుకుంటే అట్లే ఉండిపోతుంది. సో ఇంకా కొన్ని ఏవేవైతే నేను తీసుకున్నానో అవన్నీ పోస్ట్ చేస్తాను త్వరలోనే. అదండి సంగతులు. సో నా ఎక్స్పీరియన్సెస్ అండ్ నేను ఏవేవైతే తీసుకున్నానో అవన్నీ అయితే మీకు చూపించాను. ఇంకొన్ని త్వరలో పోస్ట్ చేస్తాను. టాటా, బాయ్ బాయ్.